అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. గిద్దలూరులో పూర్తిగా ప్రజాస్వామ్యం అనేది నశించిపోయింది. దయచేసి ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేదా వారి పార్టీకి సంబంధించి పెద్దలు ఎవరైనా కానీ ఒక్కసారి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో జరిగిన సందర్భాలు కానీ, ఇక్కడ జరుగుతున్న విశేషాలు కానీ, ఇక్కడ పెడుతున్న కేసులు కానీ, ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఒక్కసారి చూడండి. ఒక్కసారి అద్దంలో చూసుకుంటే ఎటువంటి కేసులు టేకప్ చేస్తున్నాము, ఎటువంటి సామాన్యుల మీద ఇబ్బందులు పెడుతున్నాము అనేది ఖచ్చితంగా స్పష్టమవుతుంది. దాదాపు మండల స్థాయి నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఒక నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుడు, ఆయన దాదాపు 63 రోజులు జైల్లో ఉంచినారు. దాని తర్వాత వెంటనే ఇంకో నియోజకవర్గ స్థాయి నాయకుడు ఈరోజు ఖమ్మం మండలం నెమలిదిన్న చెన్నారెడ్డి గారు, ఎటువంటి సమస్య లేదు, గొడవ లేదు, కేసుని ఎన్ని రకాలుగా పుటప్ చేయొచ్చు. దాదాపు ఈరోజు మీడియాతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో 15 అడుగులు ఒక మనిషికి ఇంకొక మనిషికి దూరం ఉంది. వాళ్ళు మాట్లాడుకున్నది ఒక్క మాట. ఆ ఒక్క మాటకి 15 అడుగులు దూరంలో ఉన్నా కూడా మరి ఇద్దరికి ఫిజికల్ కాంటాక్టే లేదు, ఒకరినొకరు తగిలింది లేదు, చెయ్యి షేక్ హ్యాండ్ కూడా తీసుకున్నది లేదు. ఇప్పటికే ఆ 15 అడుగుల దూరంలో ఉన్న క్యాండిడేట్కి మొత్తం పక్కన రిబ్స్ ఇరిగిపోయినాయి, అతనికి కట్ వచ్చింది. మరి రిబ్స్ ఇరిగిపోయిన వాళ్ళకి శ్వాస కూడా సరిగా ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రిబ్స్ ఇరిగిపోయిన వాళ్ళు యాక్సిడెంట్లలో, వాళ్లకు నాకు తెలిసి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. అసలు ఫిజికల్ టచ్చే లేదు. కేసు ఏ విధంగా ఫైల్ పుటప్ చేస్తున్నారు కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఎంత స్థాయికి వెళ్ళింది అంటే అతి దారుణమైన ఆలోచనలు, ఏ విధంగా మనిషిని ఇరికించాలి, ఏ విధంగా మనిషిని నెలల తరబడి లోపల ఉంచాలి, ఇది సరైన మార్గం కాదు. నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే అతన్ని శిక్షించండి, దాంతోపాటు మేము కూడా ఆలోచన చేస్తాం. కానీ ఎటువంటి సంబంధం లేదు, మాట్లాడుకున్న దానికి ఆఖరికి రిబ్స్ ఇరిగిపోయినాయి, ఇంకా 307 కూడా పెట్టలేదు అంతే. ఇంకా దానికి కాకుండా మిగతా ఇవన్నీ పుటప్ చేసినారు. ఇది ఒక్కసారి ఇటువంటి దారుణమైన పనులు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నట్లేదు. గిద్దలూరు నియోజకవర్గం మాత్రం జరుగుతున్నాయి, 6 మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎస్పీ గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ కేసు ఒకసారి టేకప్ చేయండి, పూర్వపరాలు ఒకసారి చూడండి. ఈ కేసులో మీకు తెలిసి ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కడైనా ఉందా, ఒక మనిషిని ఇంకో మనిషిని టచ్ చేశారా, మీరు పిలిపించి మాట్లాడండి. గ్రౌండ్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ వరకు ఒకసారి మాట్లాడి నిజంగానే ఫిజికల్ టచ్ ఉంది అని మీకు గ్యారంటీ వస్తే ఖమ్మం మండలం కానీ గిద్దలూరు నియోజకవర్గం నుంచి అందరం కలిసి వస్తాం మీ దగ్గరికి. కానీ ఇది సరైనది కాదు. ఇటువంటి కేసులు నాకు తెలిసి ఇచ్చే డాక్టర్లు ఏ విధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసు జ్యుడిషియల్కి వెళ్ళి అక్కడ వాయిదాలు జరిగేటప్పుడు నాకు తెలిసి ఆ ఇచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
వాళ్ళు కూడా ప్రైవేట్ కేసులకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఇటువంటి కేసులు గిద్దలూరు నియోజకవర్గంలో నాకు తెలిసి ఇంత దారుణమైన కేసులు, ఇటువంటి కేసులు ఇది దాటి ఇంకొక కేసు మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇది దాటి ఇంకొక కేసు మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇప్పటివరకు దాదాపు గిద్దలూరు నియోజకవర్గంలో కొంచెం ప్రభుత్వం ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా ప్రభుత్వం వారిది కొంచెం ఆలోచన చేసి అడుగు ముందుకు వేయక ఎటువంటి ఆలోచనలు చేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. సరేలే వాళ్ళది ప్రభుత్వం అని. కానీ ఇంత దారుణమైన కేసులు పుట్టప్ చేయడం అనేది మంచిది కాదు. నాకు తెలిసి ఇది ఆఖరి కేసుగా భావించి ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ దీంట్లో ఎవరైతే ఉన్నారో, ముందు దొడ్డంపల్లి కృష్ణారెడ్డి గారి కేసులో ఎవరైతే ఉన్నారో, ఈ కేసులో ఎవరైతే ప్రభావితులు ఉన్నారో వారందరి మీద ఖచ్చితంగా ఈ జ్యుడిషియరీకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి తీసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానితో పాటు మున్ముందు ఇటువంటి ఒక్క కేసు కూడా ఈ ఏమీ లేని దానికి ఎన్ని రకాలుగా సెక్షన్లు పురమాయిస్తే అంత గట్టిగా కేసు ఉంటుందనే ఆలోచనతోటి, క్రిమినల్ బ్రెయిన్ తోటి సున్నా విషయం లేని, అంటే ఎటువంటి విషయం లేని కేసుకి 100-200 పుటప్ చేసి అన్ని రకాల సెక్షన్లు పుటప్ చేసి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. ఇక్కడ అందరూ చాలా చాలా సొంత పనులు చేసుకుంటూ, కష్టం చేసుకుంటూ, రైతు వారి కుటుంబాలు, దాదాపు రిమోట్ ఏరియాలో ఉంటున్నాం. ఇక్కడ ఎప్పుడు ఏ పని చేయాలన్నా కూడా వర్షం మీద ఆధారపడాల్సిన రైతులు చాలా మంది. దయచేసి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఇక్కడ జరుగుతున్న సమస్యలు ఒకసారి చూడండి. ఎటువంటి కేసులు లేకుండా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు. ఎటువంటి కేసు కూడా ఉండదు. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి 3-4 రోజులు కూర్చోబెట్టి అనవసరంగా వారిని ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 1-2 సార్లు ఎస్పీ గారికి చెప్పడం కూడా జరిగింది. మరొక్కసారి గిద్దలూరు నియోజకవర్గం ముఖ్య నాయకులందరూ ఖచ్చితంగా ఎస్పీ గారిని కలిసి ఈ 18లో జరిగిన ఈ కేసులు కానీ, సమస్యలు కానీ ఒకసారి వివరించి మున్ముందు ఇటువంటి అనవసరమైన కేసులు ఏవి ఉండకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనో ఆ విధంగా జాగ్రత్త తీసుకుంటామని మరొక్కసారి చెప్తూ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరము ధైర్యంగా కలిసి అడుగు ముందుకు వేద్దాం. ఎటువంటి సమస్య అయినా కూడా ఎదుర్కొందాం. ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని మనం ఏ విధంగా ఫైల్ పుటప్ చేసుకొని, ప్రైవేట్ కేసెస్ కానీ మిగతా ఏ విధంగా ఎదుర్కోవాలనో దాని విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దామని మరొకసారి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే నిమ్మలదేని చెన్నారెడ్డి గారు ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా, ఎటువంటి టచ్ లేకుండా, ఒక్క మాట ఆడ కూర్చున్న ఒక 30 సెకండ్స్ కూడా మాట్లాడుకున్నది లేదు. ఆ 30 సెకండ్లది దాదాపు 2 రోజులు, 2.5 రోజు డ్రామా నడిపించి ఇన్ని రకాల కేస్ నెంబర్లు పుటప్ చేసి ముందుకు వెళ్ళారు. మరొక్కసారి ఇంత దారుణమైన విషయాన్ని ఖండిస్తూ ఎస్పీ గారు, డిఐజీ గారు మరియు ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రి గారు మరొక్కసారి గిద్దలూరు నియోజకవర్గంలో జరుగుతున్న విషయాన్ని చూసి దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.